పెద్ది కుటుంబాన్ని పరామర్శించబోతూ ఉన్నారు కేసీఆర్. పెద్దితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కేసీఆర్ ఎమోషనల్ అయిన సందర్భం గతంలో కూడా. ఉద్యమ సమయంలో కేసీఆర్కి నమ్మిన బంటుగా ఉన్నారు పెద్ది. కష్టకాలంలో పార్టీకి పెద్ది అదే స్థాయిలో పెద్ద అండగా నిలిచారు అంటూ కూడా స్వయంగా కేసీఆరే చెప్పుకొచ్చిన సందర్భం. పెద్ది కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసింది బీఆర్ఎస్, మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందజేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన చేరుకున్నారు పెద్ది ఇంటికి. ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు కేసీఆర్. కేసీఆర్ రాకతో నల్లబెల్లికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు కేసీఆర్. పెద్ది కుటుంబాన్ని పరామర్శించారు ఆయన. పెద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఫ్యాక్ట్ గతంలో కూడా ఆయన, ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ అలాంటిది. మీరు చూడొచ్చు, ఆయన హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి కూడా మరీ ముఖ్యంగా పెద్ది హాస్పిటల్లో ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఆ సందర్భంలో కూడా మాజీ మంత్రులు కేటీఆర్ వచ్చారు, హరీష్ రావు ఉన్నారు. వాళ్ళిద్దరూ దగ్గరుండి మరి ట్రీట్మెంట్ చూసుకున్నారు. ఎప్పటికప్పుడు బాగోగులు తెలుసుకొని కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు. కేసీఆర్ కూడా వచ్చి ఆయన ఆరోగ్యం పట్ల వాకప్ చేశారు. ఇప్పుడు పెద్ది ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. చేరుకొని పెద్ది చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆయన. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, కేసీఆర్ ఏ టైంకి చేరుకున్నారు? ఇంటి దగ్గర ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉంది? కేసీఆర్ ప్రస్తుతం ఒక 10 నిమిషాల క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. వస్తున్నటువంటి ఆ పబ్లిక్ క్రౌడ్ ను కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా దారి పొడవునా కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రజలు కూడా ఘనస్వాగతం పలుకుతూ మధ్య మధ్యలో ఆడుకుంటూ వచ్చారు. ఉదయం షెడ్యూల్ ప్రకారమే రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా షెడ్యూల్ కి కూడా సరైన సమయంలో అందుబాటులోకి రాకపోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. కానీ దారి పొడవునా కానీ కార్యకర్తలను పలకరించుకుంటూ మళ్ళీ పార్టీలో ఒక పునరుత్తేజం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి సంవత్సరాల సభకు ఇట్లా మేము రావాల్సి వచ్చిందా అన్నటువంటి ఆవేదన మాత్రం ఎక్కినటువంటి ప్రజల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాతావరణాన్ని చూడకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశం. కానీ ఈ ఇంత ప్రజల్లో మమేకమైపోయినటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తను కేవలము సర్వీస్ చేయడం కోసమే రాజకీయాలకు వచ్చారన్నటువంటి విషయాన్ని కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఇక్కడ యువతకు కూడా అనేక సార్లు సందేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి రావడం కాదు, ఒక్కసారి కూడా ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత ఉన్నటువంటి నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్కి నివాళులు అర్పించడానికి కూడా అనేక మంది ఇక్కడ వస్తున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరూ, అలాగే ఇక్కడ నర్సంపేట నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలను కూడా ఎంతో మంది కార్యకర్తలు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చారు. పెద్ది కుటుంబం ఇప్పటికీ ఎంతో మందికి అండగా నిలబడ్డారు. ఇక నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి తీరు చూసిన తర్వాత మిగిలినటువంటి నాయకులు కూడా ఇట్లాంటి లీడర్ కావాలన్నటువంటి ఆకాంక్ష కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక ఆలోచన మొదలైనట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక జన నేత ఇంతటి ఆవేదనపూరితమైనటువంటి వాతావరణం ఉంటుందా? ప్రజల కోసం మమేకమైపోయినటువంటి ఆ నేత లేకపోవడంతో నిజంగా ప్రజల గుండెల్లో ఇంత చెరగని ముద్ర వేశాడా అన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ అలాగే చాలా దూర ప్రాంతాలు జరిగిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా తాము ఏ క్షణమైనా స్పందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి
కార్యకర్తలు కూడా ఒక ఆవేదన పూర్తమైనటువంటి వాతావరణంలో ఉన్నారంటే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఎంత అభిమానం పెంచుకున్నారో మనం గమనించవచ్చు. మరి ఇట్లాంటి ఒక నేత ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పెద్ద సుదర్శన్ లేడనటువంటి వార్తలు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం మిగిల్చాయి. మొత్తానికి ఈ రోజు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే నివాళులు అర్పించారు. ఇప్పుడు ఇక్కడ వేదికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఆ క్రౌడ్ ను దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు కూడా ఒక విధంగా వారిని నివారించలేకపోయారు. అక్కడి నుండి నేరుగా ఇంట్లోకే వెళ్లి వారి కుటుంబ సభ్యులు అలాగే నల్లబెల్లి మండల ప్రజలు అలాగే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖులు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కూడా మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి లోపల తన కుటుంబంతో పాటు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎంతో మంది ఆ కార్యకర్తల యొక్క భావోద్వేగ పూర్తిమైనటువంటి వాతావరణానికి లోనైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విషయం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఇప్పటి వరకు మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఆయా పెద్ద సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుడు కూడా నిజంగా ప్యూర్ సర్వీస్ కోసమే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. నల్లబెల్లి వెంకటరత్నం రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం పెద్ది ఇంటికి చేరుకున్నారు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి, ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పెద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. నల్లబెల్లికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ రాక నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన. పెద్ది కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి. పెద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు కేసీఆర్. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి కూడా వాళ్ళకి ఆ ర్యాపో అటువంటిది. ఎందుకంటే ఒక మాట అంటూ ఉంటారు, కేసీఆర్ ఏం చెప్తే చేసుకెళ్ళిపోతాడు పెద్ది, ఇంకా అటు ఇటు ఆలోచించరు. కేసీఆర్ ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించుకుంటూ వెళ్ళిపోవడమే పెద్దికి అలవాటు అని చెప్పి వరంగల్లో బీఆర్ఎస్కి గట్టి పట్టించింది పెద్ది అనేది వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. కేసీఆర్తో పాటు ఇంకెవరెవరు అక్కడికి చేరుకున్నారు? వెంకటరత్నం, ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేదన మాత్రం వాళ్ళు వ్యక్తం. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒకటే సీఎం కేసీఆర్ అన్నటువంటి నినాదాలతో కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేనట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే దారి పొడవునా ఇక వందలాది వాహనాలు ఇక భారీ కాన్వాయ్లో వస్తున్న నేపథ్యంలో అడుగడుగునా కానీ కేసీఆర్ కు జన స్వాగతం పలుకుతూ ఒక వైపు భారతరత్న హృదయాలతో కూడా నల్లబెల్లికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ ఇంటిలోకి నేరుగా తన వెహికల్, ఎందుకంటే ఈ వాహనాలలో రాకుండా కేసీఆర్ అక్కడ నుండి నడుచుకుంటూ వస్తే ఇంతమంది ప్రజల్ని నిలవలించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ రోప్ పార్టీ కూడా చేతులు ఎత్తేసినంత పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి నేరుగా నివాళులు అర్పించేటువంటి ప్రాంతానికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ దృష్టిలో పెట్టుకొని నేరుగా ఇంట్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అలాగే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ కార్యకర్తలతో పాటు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ మాజీ మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారందరితో పాటు కొంత సమన్వయం చేసుకుంటూ రేపు భవిష్యత్ కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో అంటే ఒకవేళ ఎన్నికలకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గం నుంచి కూడా కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఆ డిమాండ్లలో ఒకటి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఒక డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీకి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆర్టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా వివిధ పార్టీల నేతలను కూడా కలుసుకోవడం జరిగింది. బీజేపీ నాయకులు అలాగే కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి నేతలు అలాగే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఒకే ఒక
మూకుమ్మడిగా ఒకే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పేరు పెట్టాల్సిందే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేతకు ఏమిచ్చి తాము రుణం తీసుకుంటామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పాకాల చెరువుని గోదావరి నీళ్లతోటి నింపి రైతుల పాదాలు కడిగినటువంటి ఒక ఘన చరిత్ర కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కిందన్నట్టు కూడా ఆవేదన వారి మాటల్లో చూస్తుంటే, మరి ఇట్లాంటి నేత లేకపోతే మాకు రైతులకు ప్రతిసారి 2 పంటలు పండేటువంటి అవకాశం లేదు. మరి అట్లాంటి అంటే ఎప్పటికీ రాబోయే భవిష్యత్ తరాలకు మొత్తం రైతులకు 2 పంటలు ఇచ్చే విధంగా తను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి నేత తమకు లేడన్నట్టుగా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద కూడా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అలాగే పెద్ద కుటుంబం భవిష్యత్తు కూడా ఆధారపడుతుంది అన్న ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో వారి కుటుంబానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎల్లవెల్ల అండగా ఉంటామని కూడా వారికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. వారి చదువులకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం, పర్యవేక్షిస్తామని చెప్పడము, అలాగే 2,25,00,000 రూపాయలను కూడా పెద్ద కుటుంబానికి కూడా అవసరాల నిమిత్తం ఇక్కడ డిపాజిట్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే పెద్ద సుదర్శన్ రెడ్డికి కూడా ఎంతో ప్రియమైనటువంటి నేతగా తన పెద్ద కొడుకుగా అభివర్ణించుకున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ స్వయంగా దశదిన కర్మకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అసలు 2 రోజుల ప్రోగ్రాం 10వ రోజు అలాగే 11వ రోజు ఏకాదశి దిన కర్మను కూడా రేపు భారీ ఎత్తున 50,000 మందితోటి ఇదే నర్సంపేట నియోజకవర్గంలో చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మాత్రం వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఇక్కడ వేలాది అనేదంటే మరో దాదాపుగా 1,00,000 మందికి పైగా కార్యకర్తలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతిమ యాత్ర రోజు ఏ విధంగా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి రేపు కూడా 50,000 మందికి ఇక్కడ భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మన మధ్య లేడన్నటువంటి ఆలోచన కన్నా ఇట్లాంటి నేతను పోగొట్టుకున్నామన్నటువంటి దురదృష్టవంతులుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అలాగే నల్లబెల్లి గ్రామస్తులు అతని ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ చేరుకున్న సందర్భంలో అక్కడ క్యాడర్ ఏమనుకుంటుందో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి వారు కూడా ఏమైనా మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ అమరవీరుల బంధుమిత్రుల కమిటీలకు సంబంధించి అలాగే ఎంతో మందికి అంటే ఎవరైనా సరే అన్న అంటే నేను ఉన్నానటువంటి భరోసా కల్పించిన నేతగా పెద్ద సుదర్శన్ కూడా అభివర్ణిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు. అన్న ఏం చెప్తారు? నాకు ఇంత జన సందోహం కనిపిస్తుంది, మరి ఇట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే. ఈరోజు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాళులర్పించడానికి వచ్చిన కేసీఆర్ గారికి మా నర్సంపేట టీఆర్ఎస్ నాయకులు అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. అలాగే పెద్ద ఆశలు సాధించడం కొరకు అలాగే పెద్ద చేసిన కృషి మెడికల్ కాలేజ్ కానీ నర్సంపేట చేసిన ప్రజా సేవకు కానీ ప్రతి ఒక్కరికి అన్న అంటే నేనున్నా అనే పెద్ద అన్న అంటే నేనున్నా అనే రీతిగా ఉండే పెద్ద నీళ్ళు లేకపోవడం నిజంగా నర్సంపేట ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబ సభ్యులు చనిపోయిన విధంగా దిబ్బంది చేస్తున్నాము. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మా ఒక్క పెద్దని చేసిన కృషి ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగాన్ని ఇచ్చి మరియు 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కృషిలో కేసీఆర్ గారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రతి అండదండగా ఉండి ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే నర్సంపేట నల్లబెల్లి ప్రజలకు నేనున్నానని ప్రతి ఒక్కరికి ఏ కుటుంబానికి చనిపోయినా కూడా పెళ్ళి అయినా కూడా ఏ శుభకార్యమైనా కూడా అర్పించడానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇలాంటి నిజంగా ఉద్యమ నాయకునికి నిజంగా ఘనంగా నివాళులర్పించడం పెద్ది సుదర్శన్ రెడ్డి లోటు ఇలా నిజంగా కనపడుతున్నది. ఇలా ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు పార్టీ గుర్తించి తన కుమారునికి కుమార్తెకు ఇలా చేయడం అలాగే మా పెద్ది సప్లకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఖరారు చేయడము కూడా కీలక వ్యక్తి. నిజంగా మా నర్సంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు చూసిన విధంగా పెద్ది సప్న గారికి టికెట్ అనౌన్స్ చేయాల్సిందిగా మా బీఆర్ఎస్ తరఫున కోరుతున్నాము. పెద్ది సుదర్శన్ గారి నాయకత్వం పెద్ది సుదర్శన్. మీరేం చెప్తారన్నా? ఈ 5 మండలానికి మా ధర పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే మంచి వ్యక్తి. 5 ఏళ్ళ కాదు 10 ఏళ్ళ ఉన్నా కూడా అంత సౌకర్యం ఎవరు చేయలేదు. మా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిండయ్యా. మాకు కేసీఆర్తో అడిగి మా 6 మండలాలకు నర్సంపేట ఏరియాకు పచ్చదనం తెచ్చిండయ్యా. యువకులు కూడా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేడన్న లోటును కూడా భరించలేకపోతున్నారు.
నేను దుగ్గొండి దేశపల్లె మాజీ సర్పంచ్ సులోచన శోభన్ బాబు 2001లో నేను సర్పంచ్గా గెలిచిన అన్న 2001లో మేము సర్పంచ్గా గెలిచిన అన్న. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమకారులా పనిచేసిన అన్న గోదావరి జలాలు తీసుకొచ్చిండు అన్న, మెడికల్ కాలేజ్ కట్టించిండు అన్న, చాలా ఎన్నో వర్కులు చేసి అన్న అందరినీ మా మధ్యలో లేకుండా పోయి మాకు చాలా బాధ ఉన్నదన్న. మమ్మల ఉద్యమకారులను మిమ్మల్ని చూస్తాం, మిమ్మల్ని చేస్తాం, బాధపడద్దు, ఎన్నో ఎన్నో అవకాశాలు చేసి అన్న మా మధ్యలో లేకుంటే అన్న ఒక్కటే నేను చెప్తాను, ఉద్యమకారునిగా మాకు కేసీఆర్ నాయకత్వంలో సప్నకు టికెట్ ఇచ్చి నర్సంపేట టికెట్ నేను ఒక వేదిక ద్వారా చెప్తానన్నా, సప్నకు టికెట్ ఇచ్చి అన్న ఆశయాలను నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే అది పక్క జరగాల. కేసీఆర్ సార్ మెడికల్ కాలేజ్ పేరు నర్సంపేట అన్న, మెడికల్ కాలేజ్ కేఎంసి కాలేజీ అన్న, కేఎంసి కాలేజ్ కట్టించిండు, ఎన్నో వర్కులు ఎన్నో చేసిండు అన్న కేఎంసి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చావుకు కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలు పెద్ది గారు బయట పెట్టడం వల్ల, సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఈ వరంగల్ జిల్లాకే ఉద్యమాలకు పేరొందిన పెద్దన్న గారి నాయకత్వంలో చాలా మంది ఉద్యమాలు చేసి చాలా మంది కేసులు విముక్తి కల్పించడం. అటువంటి పెద్దన్న ఈ రోజు నర్సంపేట నియోజకవర్గంలో లేకపోవడం చాలా పెద్ద లోటు. దీనిపై ఖచ్చితంగా సిబిసిఐడితో విచారణ జరిపించి ఈయన మరణానికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ చేయుచా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మందిని చూడొచ్చు. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా తమ అధినేత వస్తున్న ఒక క్రమశిక్షణ మాత్రం ఉండేది, కానీ ఒక్కసారి బారికేడ్ల తోసుకొని ఎక్కువ మంది సంఖ్యలో కార్యకర్తలు వస్తుండటంతో ఒక్కసారి మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా గానీ కార్యకర్తల జనసందోహంతో జై కేసీఆర్ అన్నటువంటి ఒక నినాదాలు, అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అన్నటువంటి జోహార్లు పెద్ద అన్న అని చెప్పి వారందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కరెంటు వైర్లు చెట్ల మీద ఎక్కడికి పడితే అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మనం చూడొచ్చు, చాలా ఇబ్బందికర వాతావరణాన్ని మనం గమనిస్తున్నాము. ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ కేసీఆర్ చూడడానికి అలాగే పెద్దన్నకు నివాళులు అర్పించడానికి కూడా వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా తాము అంటే తమ స్లోగన్స్ కూడా చాలా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భం కూడా గతంలో మనము ఒక రాష్ట్ర నాయకుడు చనిపోతే మాత్రమే ఇట్లాంటి పరిస్థితులు కనిపించాయి, కానీ ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నర్సంపేటలో అలాగే నల్లబెల్లి గ్రామంలో పుట్టినటువంటి ఒక నేత ఒక ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా ఇంతటి గొప్ప వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయడము, అట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి పెద్దలకు సంబంధించి కూడా ఎంతో మంది కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద గురించి మాట్లాడదాం ఒకసారి. అన్న దుగ్గొండి మండలం దేశాయపల్లి మా మాజీ సర్పంచ్ అన్న 2001లో అన్న తెలంగాణ ఉద్యమాలకు ఒకసారి మనం చూస్తున్నాము కేసు లోపల కేసీఆర్ కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. నల్లబెల్లి నియోజకవర్గం అలాగే నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం ప్రజలతోటి అలాగే ముఖ్య కార్యకర్తలతోటి సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. కేవలం ఒక అర్ధగంట మాత్రమే ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ బారికేడ్లను పెంచుకొని మాత్రం ఇక్కడికి వచ్చిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేసీఆర్ కూడా బయటికి వస్తున్నారనే విషయం తెలుస్తున్న తర్వాత కార్యకర్తలు అలాగే నర్సంపేటలో ఉన్నటువంటి ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక చొప్పున అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. వారందరూ కూడా ఒకటే ముఖ్య ఇంతమంది ప్రజల గుండెలో మమేకమైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అండగా నిలబడింది. మరొకటి అండగా నిలబడినటువంటి వాళ్ళకి మేము కూడా కార్యకర్తలమైనటువంటి మేము కూడా ఏ క్షణమైనా అందుబాటులో ఉంటాము. వారికి ఎంతో రుణపడి ఉన్నటువంటి నేపథ్యంలో వారి రుణం కూడా తీర్చుకునేటువంటి అవకాశం దక్కితే మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే లోపల మాత్రం ఇక్కడ పెద్ద సుదర్శన్ కుటుంబ సభ్యులతోటి వారి బంధువులతోటి అలాగే మరికొంతమంది నాయకులు ముఖ్య కార్యకర్తలతోటి సమావేశంలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో బయటకు వస్తుంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి కూడా చాలా మంది ఇక్కడ వచ్చినటువంటి కలిసి మరికొంత మనం మాట్లాడడం అన్న
ఉన్నటువంటి అండదండలతోని ఇలాగే ముందు కూడా రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా గుమ్మనంగా మారిపోయింది వాతావరణం అంతా కూడా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ ప్రాంతానికి పెద్ద దిక్కు, అన్న అంటే పరిగెట్టుకొచ్చే వ్యక్తి అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటిది ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి లేరు అనే వార్త అక్కడ వాళ్ళని ఏ స్థాయిలో వాళ్ళని అక్కడ కుదిపేస్తుంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళది కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి అనుబంధం కేవలం పార్టీతో సంబంధం మాత్రమే కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాజకీయ అనుబంధంగా కూడా కొనసాగింది అది. అంటే అప్పటి నుంచి కొనసాగుతూ రాజకీయ అనుబంధంగా మరింత దృఢంగా మారింది అక్కడికి. పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ను బలోపేతం చేసిన కీలక నేతల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమ టైంలో అయితే కేసీఆర్ లీడర్షిప్లో జరిగిన, లేకపోతే ఆ కేసీఆర్ కాల్ ఇస్తే కనుక కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఆందోళనల్లో ఆయన వరంగల్ ప్రాంతంలో క్రియాశీలకంగా పనిచేశారు, క్రియాశీలంగా ఉన్నారు. ఉద్యమం తర్వాత కూడా కేసీఆర్తో కలిసి పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక బాధ్యతలు కూడా చేపట్టారు ఆయన. 2014-17 మధ్య తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, ది ఫస్ట్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఫస్ట్ చైర్మన్గా పనిచేశారు. 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 వరకు కూడా కొనసాగారు. అయితే 2023 ఎన్నికల టైంలో కూడా కేసీఆర్ స్వయంగా నర్సంపేట సభలో పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన సందర్భం చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడా. అయితే వ్యక్తిగతంగా ఎందుకు అంత అనుబంధం అంటే కనుక మాట్లాడుకున్నామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2025-26 గతం గురించి పక్కన పెడితే మొన్న ఆయన అనారోగ్యం పాలయ్యి, అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఉండి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నప్పుడు కేసీఆర్ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు ఆయన్ని. దాదాపు గంట సేపు అక్కడ ఫ్యామిలీతో ఆయన ప్రజెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యుడిని కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. పార్టీ వర్గాలు ఏమంటూ ఉన్నాయంటే కనుక ఆయన ఒక భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఆయన మరణించిన తర్వాత కేసీఆర్కు ఒక దీర్ఘకాలంగా అనుచరుడుగా ఉన్న వ్యక్తి, లేకపోతే సహచరుడుగా ఉన్న వ్యక్తి, ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ మరణం కేసీఆర్కు తీరని లోటు. ఎందుకంటే పార్టీలో కొంతమంది కీలక వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, ఏ పార్టీకైనా అటువంటి వారిని కోల్పోవడం పార్టీకి నష్టం, అండ్ ప్రధానంగా ఆ ఇండివిజువల్కి మరింత నష్టం అది. అండ్ కేసీఆర్తో తెలంగాణ ఉద్యమం నుంచి కలిసి నడిచిన నేత, వరంగల్లో బీఆర్ఎస్కు బలమైన గ్రౌండ్ లీడర్, ఒక ఎమ్మెల్యే, కేసీఆర్కు నమ్మిన బంటు, దట్టు కేసీఆర్కి నమ్మిన బంటు సీనియర్ నేత, అంటే సీనియర్గా అక్కడ కొనసాగుతూ ఉన్నారు కూడా. దాదాపు 20 ఏళ్ల అనుబంధం అంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి నేతను కోల్పోవడం ఈరోజు క్యాడర్కి గట్టి దెబ్బ. అండ్ క్యాడర్లో చాలా ఒక మాటలో చెప్పాలంటే క్యాడర్కి అది కోలుకోలేని అంశం అది. దాంతోపాటు పార్టీకి అండ్ ఇంకా పర్సనల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఆ కుటుంబానికి తీరని లోటు. పార్టీకి దెబ్బ అనే మాట బహుశా లెట్ మీ టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే తీరని లోటు అనడంలో అతిశయోక్తి లేదు అక్కడ. ఎందుకంటే వరంగల్ అంటే బీఆర్ఎస్ ఓకే, పెద్ది ఉన్నాడు చూసుకుంటారులే, కొంత ప్రాంతం వరకు కూడా అంతటి నమ్మకం, అంతటి బలమైన నమ్మకం అంటే మరి అలా ఇలా కాదు ఇంకది.
అందుకే ఏకంగా అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు, మీరు ధైర్యం కోల్పోకండి. అఫ్కోర్స్ జరిగిన నష్టాన్ని ఎవ్వరూ కూడా పూడ్చలేం, కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది అంటూ కూడా ధైర్యం చెప్పారు ఆ కుటుంబానికి. బీఆర్ఎస్ క్యాడర్ అంతా మీతో ఉంటుంది, మీకు దన్నుగా నిలుస్తుందని చెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.